బీఆర్ఎస్ మండలి అభ్యర్థి ఎవరో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై పార్టీలో చర్చ. సిట్టింగులకా కొత్త వారికా ఎవరికి ఛాన్స్? వచ్చే వారం క్యాండిడేట్ను ఖరారు చేయనున్న కేసీఆర్ రెండో అభ్యర్థిని సైతం బరిలోకి దింపే ఆలోచనలో పార్టీ అధినేత. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టాలని ప్లాన్. మంచి ఆలోచన. శాసన మండలి స్థానానికి భారత రాష్ట్ర సమితి నుంచి ఎవరు ఎన్నిక అవుతారనే దానిపై పార్టీలో చర్చ మొదలైంది. ప్రస్తుతం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల లెక్క ప్రకారం ఒక్క సీటు దక్కనుంది. అయితే అది ఎవరికి దక్కనుందనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఇప్పుడున్న సిట్టింగులక లేక కొత్త వారికి సీటు దక్కుతుందా అనే దానిపై పార్టీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ మధ్యలో ఎవరున్నారనేది అంత ఈజీగా తెలియదని ఆయన గురించి తెలిసిన వారు అంటున్నారు. నామినేషన్ వేయడానికి మంచి రోజు కూడా ఆయనే చూసి దానికంటే 1-2 రోజుల ముందుగా పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తారని చెప్తున్నారు. సామాజిక వర్గ సమీకరణాలు, పార్టీ విధేయత ఈ రెండింటిని చూసి అభ్యర్థి ఎంపిక జరగనుంది. వచ్చే వారం క్యాండిడేట్ను ఖరారు చేయనున్నట్టుగా సమాచారం. అప్పటి వరకు ఎవరికి వారు తమకే సీటు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికి రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దింపి ఓటింగ్ జరిగే విధంగా చేసి కాంగ్రెస్ను సైతం ఇరకాటంలో నెట్టాలని దిశగా సమాలోచనలు జరుగుతున్నట్టుగా పార్టీ ద్వారా తెలిసింది. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి అనర్హతకు మరో ఆధారాన్ని దొరికిపించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఎవరికి వారే 3 సిట్టింగులు ధీమా. సిట్టింగుల్లో పార్టీకి చెందిన 4 మహమూద్ అలీ, సతవత్ రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశంలు 6 ఏళ్ల క్రితం ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఎగ్గ మల్లేశం కాంగ్రెస్లో చేరారు. మిగిలిన 3 సిట్టింగ్ ఎమ్మెల్సీలు తమకు మరో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మహమూద్ అలీ తాను పార్టీకి విధేయుడుగానని, ఉద్యమ కాలం నుంచి ఉంటున్నానని, పార్టీకి అధినేతకు నమ్మిన బంటుగా ఉంటున్నా తనకు మరో ఛాన్స్ కల్పించాలని, మైనార్టీ నుంచి కనీసం ఒక్కరైనా మండలిలో ఉండాలని, దీనిలో భాగంగా తనను తిరిగి తీసుకోవాలని చెప్పేసి మహమూద్ అలీ కోరుతా ఉన్నాడట. ఇక సత్యవతి రాథోడు లంబాడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతను నాకే ఇవ్వాలని చెప్పేసి తను కూడా కోరుతుందట. అలాగే షేర్ సుభాష్ రెడ్డి కూడా అట్లనే మాట్లాడుతూ ఉంది. ఇక బీసీ లీడర్లకు ఛాన్స్ ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే మరోవైపు వీరితో పాటుగా దాసోజు శ్రావణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాలమల్లు, నారదాస్ లక్ష్మణరావు తదితరులు సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ప్రస్తుతం రాష్ట్రమంతా బీసీ జపం నడుస్తున్నందున బీసీలకు సీటు ఇవ్వడం ద్వారా బీసీ వాదాన్ని మరింత బలపరిచినట్టు అవుతుందని అంచనా వేస్తున్నట్టుగా తెలిసింది. పార్టీ కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే ఉన్నందున దానిని సరిచేయడానికి బీసీల్లో తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన దాసోజు శ్రావణ్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే పార్టీలో టాక్. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన అప్పుడున్న గవర్నర్ నిర్ణయంతో ఆయన నామినేట్ కాలేకపోయారు. అప్పటి నుంచి కేసీఆర్కు ఆయన పట్ల సానుభూతి ఉందని, ఆయనకు ఏదో ఒక ఛాన్స్ కల్పించాలని మదిలో ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో గవర్నర్ కోటా వివాదంలో సీటు పెండింగ్లో పడడంతో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే విధంగా చేశారని, అదే తరహాలో దాసోజు శ్రావణ్కు కూడా సీటు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య నాయకుల ద్వారా తెలిసింది. మొత్తం మీద ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందట. గతంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అంతకుముందు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కొనసాగి మొత్తం మీద సిర్పూర్ కాజ్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి మొత్తానికి ఇటు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థి కూడా తను పోటీ చేసినటువంటి సందర్భం చూసాం. మొత్తం మీద ఈ యొక్క ఎమ్మెల్సీ అంశం అయితే మరి కేసీఆర్ ఎవరికి ఇస్తారనేది ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. దాసోజు శ్రావణ్కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది కేసీఆర్ చేసినటువంటి ఒక గొప్ప పనిగానే మనం చెప్పుకోవచ్చు.